అసలు రైతులంటే వాళ్ళు లేరు, ఈ రాష్ట్రంలో వ్యవసాయమే లేదు, మేము దాన్ని గుర్తించాం. మాకు క్రికెట్ మ్యాచ్లు ముఖ్యం, మేము షోకేసుకొని ఆడి ఓడడం ముఖ్యం. మధ్యాహ్నం ఎర్రటెండలో కేసీఆర్ గారికి అక్కడ తిరుగుతున్నారు, ఇక రైతుల దగ్గర పోయి ఏదో డిమాండ్ చేసిండు ప్రభుత్వాన్ని, దీని వైపు చూడండి, మీరు స్పందించండి అని అడిగితే మాకు తొందర ఉంది, అవుతారా ఐపీఎల్ క్రికెట్ టైం అవుతుంది, ఈ పనిమాల ముచ్చట మాట్లాడుతాం మేము, రైతులు గీదులు జాంతనాయి, మాకు ఐపీఎల్ ఆలస్యం అవుతుంది, మా ముఖ్యమంత్రి మేమందరం పోవాలి. ఇది వీళ్ళ ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలారా ఒక్కసారి చూడండి, కేసీఆర్ ప్రాధాన్యత ఏందో, రైతుల గురించి కేసీఆర్ బాధ ఏందో, ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయం ఏందో, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో, ప్రాధాన్యం ఏందో ఒక్కసారి గమనించండి. ఇది వాళ్ళ ఈ ప్రభుత్వం నిజం. ఏంది వాళ్ళ అహంకారం? అయిపోయింది, మోసం చేసినాం, ఓటు వేయించుకున్నాం, కాగితం మీద సంతకం పెట్టించుకున్నాం, 5 నెలల దాకా మనం ఏం చేయలేరు కదా. ఏం చేస్తారు రైతులు, ఏం చేస్తారు నేతన్నలు? ఏం చేసినా 5 నెలల దాకా అవకాశం లేదు, కాబట్టి మేము ఇవాళ నుంచే మొదలు పెట్టుకొని చూసుకోవడం, అయ్యాలైనా గదే, ఇవాళైనా గదే, గిదే అరిస్తారు, గిదే పోతారు, ఏముంది వీళ్ళతోని? ఇది కదా మీ అహంకారం. జీవితం వల్లలాగా, పగటి దొంగల్లాగా ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు. అన్నీ మొదలైనవి. ఆనాడున్న అరాచకాలు, 2014 ముందున్న అన్ని అరాచకాలు, పోకిరీల అరాచకాలు, దోపిడి దొంగలు, జైలు కప్పించేటోళ్ళు, చెప్తున్నారు వాళ్ళే. పిక్ పాకెట్ని పట్టుకుంటే ముఖ్యమంత్రి జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నాడు, నన్ను పట్టుకునేది నేను అంటున్నాడు. ఇది మీరు నేర్పుతుంది, ఇది ప్రజలకు. వంద 10 రోజుల నుంచి కేసులు పెడతాం, జైల్లో పంపుతాం. ఏం పంపుతారు? మీ ముఖం పంపుతారు. గత 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు ఎప్పుడైనా కేసీఆర్ గారి నోటి నుంచి కానీ, మీద మంత్రుల నోటి నుంచి కానీ ఒక కేసు గురించి మాట్లాడినామా ఎప్పుడైనా? ప్రతిపక్ష నాయకుల మీద కేసు పెడతామనో, అలా జైలు పంపుతామనో, ఇంకోటి చేస్తామన్న మాట వినరా ఎప్పుడైనా ప్రజలు ఈ రాష్ట్రంలో? సాగునీళ్లు, తాగునీళ్లు, రోడ్లు, పరిశ్రమలు, విద్యుత్తు, సంక్షేమ పథకాల మాటలు తప్ప ఎప్పుడన్నా విన్నరా? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఏం జరుగుతుందో ఇవాళ. గీసులుంటే పోలీసులు చూసుకునే పని, సాక్ష్యాలుంటే ఎదురుంటే చూసుకుంటారు, గవర్నమెంట్ పెట్టబెట్టారు. మనకేం పని? మంత్రులు, ముఖ్యమంత్రికి ఏం పని దాంతో? రైతుల గురించి మాట్లాడడం ఇష్టం లేక, నేత కార్మికుల గురించి మాట్లాడడం ఇష్టం లేక, చేనేత గురించి మాట్లాడడం ఇష్టం లేక, విద్యుత్ కోతల గురించి మాట్లాడడం ఇష్టం లేక, ప్రజలు పక్కదారి పట్టించడానికి వేస్తున్న దొంగాట ఇది, చేస్తున్న దొంగ వేషాలు. ప్రజలు వీటి గురించి మాట్లాడిస్తే